హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీ గణేష. ఇవాళ మనం విజయవాడ నొన్నలో ఉన్న వినాయకుడి విగ్రహాలు అయితే చూడడానికి అయితే వచ్చామండి. ఇవాళ మనమైతే నొన్నలో ఉన్న పూర్ణ కలాట్స్ని అయితే విజిట్ చేసాం. ఇక్కడైతే మనకి ముంబై స్టైల్ వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారండి. ఈ షెడ్లో అయితే మనకి కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మిగతా విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. మెయిన్ మోడల్స్కి అయితే వీళ్ళు పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసి మనకి డిస్ప్లేకి అయితే పెట్టారండి. మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మనం చూసినట్టయితే ముంబై స్టైల్ వినాయకులు అయితే మనకి లెఫ్ట్లో అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి 15 feet దాకా ఉంటాయండి ఈ విగ్రహాలు అయితే. ఇవి ఇంకా అసలు పూర్తి కాలేదు కంప్లీట్గా. మనకి బ్యాక్ డ్రాప్స్ అవి ఏవి వస్తాయో తెలియదండి. ఈ విగ్రహాలు అయితే చాలా హైట్ ఉన్నాయి. అలా అయితే మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి డిస్ప్లేకి పెట్టిన విగ్రహాలు అండి ఇవన్నీ. దీని బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లెయిన్ విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటికైతే పెయింటింగ్ అయితే జరుగుతుంది. ఈ విగ్రహం యొక్క హైట్ చూసుకున్నట్టయితే మనకి 4 feet దాకా ఉందండి. అదేవిధంగా లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకి సరస్వతీదేవి, రైట్ సైడ్ లక్ష్మీదేవి అయితే మనకు ఉన్నారండి. ఈ విగ్రహం చాలా బాగుందండి. ముంబై స్టైల్ ఇది కూడా. అలాగే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి ఇది 7 feet అలా ఉందండి. 7 feet దాకా ఉందండి విగ్రహం. బ్యాక్ డ్రాప్లో అయితే మనకి మంచి ఆర్ట్ అయితే ఇచ్చాడండి. అదేవిధంగా ఇదైతే పంచ కలర్ చూసుకున్నట్టయితే మనకి పింక్ కలర్ అయితే ఇచ్చారండి. ఈ షెడ్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ముంబై స్టైల్ వినాయకులు అండి. మనకి నొన్నలోకి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. ముంబై స్టైల్ విగ్రహాలండి. అదేవిధంగా ఈ విగ్రహం చూసుకున్నట్టయితే గుర్రం మీద వినాయకుడు స్వారీ చేస్తున్న విధంగా అయితే విగ్రహం ఉందండి. గుర్రం కూడా చూడొచ్చు మనం. రియలిస్టిక్గా చాలా రియలిస్టిక్గా ఇచ్చారండి. కింద మూషిక మహారాజ్. అదేవిధంగా కిరీటంలో మనం చూసుకున్నట్టయితే పగిడి స్టైల్ అయితే ఇచ్చారండి. శివాజీ మహారాజ్ స్టైల్లో అయితే విగ్రహం అయితే ఉందండి. చాలా బాగుంది ఫినిషింగ్ వర్క్ కూడా. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్లో మనకి సింహం అయితే ఉందండి. సింహం మీద స్వామివారు అయితే చేసే విధంగా అయితే విగ్రహం అయితే ఉందండి. ఈ విగ్రహం కూడా చాలా బాగుందండి. ఈ విగ్రహం యొక్క హైట్ చూసుకున్నట్టయితే మనకి 5 to 6 feet దాకా ఉందండి. 6 feet వరకు ఉంటుంది ఈ విగ్రహం అయితే. ఇవన్నీ 6 feet దాకా అయితే ఈ షెడ్లో అయితే మనకు ఉన్నాయి. 6 to 7 feet ఆ రేంజ్లో అయితే మనకి విగ్రహాలు ఉన్నాయి. ఇది కూడా సేమ్ స్టైల్, కాకపోతే పంచ కలర్ మారిందండి. మనకి రెడ్ కలర్లో అయితే మనకి పంచి ఇచ్చారు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఐస్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి. చాలా రియలిస్టిక్గా ఉంది. ఈ విగ్రహం అయితే మనకి దర్బార్లో కూర్చున్న విధంగా అయితే మనకైతే ఉందండి. బ్యాక్ డ్రాప్లో శివాజీ మహారాజ్ స్టైల్లో అయితే మనకు ఉన్నారు. అదేవిధంగా విగ్రహం యొక్క హైట్ అయితే మనకి 6 to 7 feet దాకా ఉందండి విగ్రహం హైట్. ప్రైసెస్ అయితే వాళ్ళు చెప్పట్లేదు, కానీ ప్రైసెస్ అయితే కొద్దిగా ఎక్కువే చెప్తారు. మనం భాగ్యం చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. అదేవిధంగా ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కూడా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ డిసైడ్ చేస్తారు. ఈ విగ్రహం అయితే సింపుల్గా పీట మీద కూర్చున్న విధంగా అయితే ఉంది. ఇంకా ఈ విగ్రహం అయితే మనకి 3 feet ఆ రేంజ్లో అయితే ఉందండి. చిన్న విగ్రహం ఇది కూడా. అలాగే ఈ విగ్రహం చూసుకున్నట్టే మనకి ముంబై స్టైలు. బ్యాక్ డ్రాప్లో మనకి కిరీటం వెనకాల శేషనాగ్ అయితే ఇచ్చారండి. ఇదైతే స్టాండింగ్ మోడల్ అండి. స్టాండింగ్ స్టైల్లో కింద కలసంలో అయితే వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది. కలసంలో నుంచున్న విధంగా అయితే మనకి వినాయకుడి విగ్రహం అయితే చేశారు. అదేవిధంగా ఈ విగ్రహం అయితే మనకి 3 feetలో ఉందండి. అలాగే ఇవన్నీ 3 feet ఆ రేంజ్లో అయితే మనకి ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి కలరింగ్ అవ్వనివ్వండి. ఇదైతే ఆ షెడ్లోనే ఉంది. చాలా పెద్ద విగ్రహం ఇది కూడా. మనకి 13 feet అలా ఉంటుంది. 13 to 14 feet అలా ఉంటుంది. ఈ విగ్రహం చాలా బాగుందండి. మనకి జ్యువెలరీ వర్క్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ చాలా బాగా ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయితే ఈ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. అలాగే మొత్తం పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక ఇంకో వీడియో చేస్తానండి. ఇంకా ఇవన్నీ అవే మోడల్స్, పెయింటింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఇవన్నీ సేమ్ మోడల్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.